సో ఇప్పుడు ఏమంటా ఉందంటే ఇప్పుడు కవితకు మళ్ళీ శ్రీకాంతాచార్యులు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఆ కుటుంబాలు గుర్తొస్తా ఉన్నాయి. 10 ఏళ్ల పరిపాలనలో చారి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మని ఏ విధంగా కేసీఆర్ ముప్పు తిప్పలు పెట్టిండు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముప్పు తిప్పలు పెట్టిందని మనకు గొడగొడ ఏడ్చింది. గొడగొడ ఏడ్చింది. సో ఆమెకు నామినేటెడ్‌కి సంబంధించినటువంటి ఆమెను ఏదో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రయత్నం చేసి ఓడగొట్టిందే కేసీఆర్. ఆమెకు ఒకవేళ ఇవ్వాలనుకుంటే నామినేటెడ్ పోస్టులు ఒక ఎమ్మెల్సీగా ఇవ్వచ్చు కదా! అది ఇవ్వకుండా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసి ఆత్మ బలిదానాల మీద శ్రీకాంతాచారి లాంటి ఎంతోమంది 1200 మంది అమరవీరులైన తెలంగాణ కోసం. సో తెలంగాణలో 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏ రోజు కూడా ఆత్మ బలిదానాలు, ఆత్మహత్యలు వాళ్ళు ట్రైన్‌కి వెళ్ళి పరిగెడుతున్నటువంటి ట్రైన్‌కి ఎదురుగా వెళ్ళి వాళ్ళు ట్రైన్ కింద పడి ముక్కలైపోయినటువంటి ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోసం. కానీ తెలంగాణ ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలను విస్మరించి ఈరోజు ఏదో మళ్ళీ ఒక కొత్త సెంటిమెంట్‌కి కవిత ఏస్తున్నటువంటి ఒక పెద్ద డ్రామాలుగానే చూడొచ్చు. సరే ఏదేమైనప్పుడు కూడా వీళ్ళంతా కూడా పెద్దగా సంబంధించినటువంటి దాన్ని ఎప్పుడు సెంటిమెంట్‌గా వాడుకోవాలి, ఏ ఉద్యమాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలన్నటువంటి దాంట్లో వీళ్ళకంటే మిక్కిలి ఇంకెవరు లేరు. వీళ్ళకు అది ఒక వెన్నతో పెట్టినటువంటి ఒక విద్యగానే మనం చూసుకోవచ్చు. సో ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి విషయంలో ఏదేమైనప్పటికీ కూడా కవిత వ్యవహారంలో ఇక కేవలం కవితను అక్కడి మాత్రమే పరిమితం చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. కవితని ఇక పార్టీ ఆఫీసులో కానీ మిగతా సంబంధించినటువంటి చోట్లకి ఎక్కడ కూడా ఆమె పార్టీ కార్యాలయాలకి ఇక దూరంగానే ఉన్నట్టుగానే మనం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. పార్టీలోకి ఆమె ఇక వెళ్ళేటువంటి అవకాశం లేదు, ఆ పార్టీ కోసం ప్రచారం చేసేటువంటి అవకాశం లేదు. సో కేవలం జాగృతి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ప్రారంభించుకుని మాత్రమే జాగృతి ద్వారా ఆమె చేస్తున్నటువంటి ఆ వ్యవహారాలు కనబడతా ఉన్నాయి. కానీ పార్టీ కార్యక్రమాలకి ఈమెను పిలవట్లేదు, పార్టీ కార్యక్రమాలకు ఈమె కూడా వెళ్ళట్లేదు. సో కవితకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ పేగుబంధం ఇక తెగిపోయింది అన్నట్టుగానే మనం నిన్న ఈ వార్త చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక ఇది ఇట్లా ఉంటే